చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. కానీ సరైన సక్రమైన రీతిలో వ్యవహరించి జనాల మీద లాఠీ చార్జ్ చేయకుండా ఉన్నట్టు ఈ ఇబ్బంది జరిగి ఉండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో, ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారో, ఎవరైతే ఫుడ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వీళ్ళందరి మీద వచ్చి దయచేసి ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకొని ఈ విధమైనటువంటి అసంబావిత సంగతులు జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. మంచి ప్రభుత్వం ఇటువంటి అపశక్తులు తొలగకూడదు. ఒక భక్తుల మీద ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు లాఠీ చార్జ్ ఆలోచించలేదు. మందలుగా పెట్టకూడదు, క్యూ లైన్ లైన్ గా ఉండాలి. అప్పుడు ఇప్పుడు వచ్చి ఎంత నీట్ గా వస్తున్నారు, అలా పెట్టుండొచ్చు కదా క్యూలు. అనౌన్స్మెంట్ చేసేది ఎందుకు, ఇలా తోసుకోవడం ఎందుకు, చచ్చిపోవడం ఎందుకు? పార్కులో పెట్టారు, పెట్టాల్సింది. ఇక్కడ అంతా మిస్టేక్ మేనేజ్మెంట్ ఉంది, తప్పు. జనాలు అన్నప్పుడు ఎగబడతారండి, వైకుంఠ ఏకాదశిలో ఉంటారు పబ్లిక్, కానీ సరిగా పెట్టలేదు. మేనేజ్మెంట్ చాలా తప్పు ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ పోలీసులు తీసిరండి, మేము ఉన్నాము, అక్కడే ఉన్నాం. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఉన్నాము. ఏ తొక్కిసలాటనే అయింది అది. అంటే ప్రధానంగా పోలీసులు కారణమా లేకపోతే ఎవరి కారణం అంటారు? మేనేజ్మెంట్ తప్పండి. క్యూ లైన్ పెట్టకుండా ఓపెన్ ప్లేస్ లో, గార్డెన్ లో, ఓపెన్ ప్లేస్ లో మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఒకటేసారి గేట్ తీసేసే వరకు ఎలా వస్తారు పబ్లిక్? అక్కడనే ఆ సందర్భంలోనే జరిగింది అది, ఆ సిచ్యువేషన్ లోనే జరిగింది. వాళ్ళ ప్రాణాలు అప్పుడే పోయినాయి. ముగ్గురు చనిపోయారు, పార్కులో పెట్టారండి క్యూ లైన్. అది పద్ధతేనా అసలు? గవర్నమెంట్ మార్పు తెచ్చామని చెప్తున్నారు. ఏం మార్పు తెచ్చారు మీరు? మార్పు ఏమొచ్చింది అసలు? ఏం మార్పు లేదు అసలు. అంతకుముందు కంటే ఆ గవర్నమెంట్ చాలా మంది ఉన్నారు, మా వెనకాల చాలా మంది భక్తులు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే పోలీసులు ఒకేసారి మెయిన్ గేటు, 2 గేట్లు ఒకేసారి ఓపెన్ చేసిన వల్ల అక్కడ టీ షేప్లో జనాలు నిలబడుతుంది. టీ షేప్లో జనాలు ఏంటంటే 3 సైడ్ నుంచి ఒకేసారి ఒత్తిడి జరిగింది. జరగడం వల్ల ఒకేసారి ముందు గేటు రాసుకుని మంది పడిపోయిన పరిస్థితి జరిగింది. మేము కరెక్ట్గా అంటే ప్రమాదం జరిగేటప్పుడు 20 మంది వెనకాలనే ఉన్నాము. ఈ లోపల అంబులెన్స్లు రావడం, తీసుకోపోవడం, కేవలం ఆ స్పాట్లో ఉన్న అధికారులు వల్లే అది జరిగింది. జరగదు. అంటే ఎంతమంది చనిపోయారు? మీరు మీ ముందర ఎంత తొక్కిసలాట జరిగింది? ఎక్కడి నుంచి జరిగింది ఆ ప్రాంతం? నాకు వాళ్ళకి ఒక 5 అడుగులు డిఫరెన్స్ అంటే ఏం లేదు. కానీ పడిపోయినారు, అందరూ కూడా లాగేస్తారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ లోపల ఈ లాఠీ చార్జ్ చేసేటప్పుడు ఏంటంటే ముందున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ వెనక్కి పడ్డారు. దాంట్లో లాఠీ చార్జ్ చేసేది మా అబ్బాయి కొట్టుండి కొట్టారు. అలాగే అక్కడ ఉండే వాళ్ళ ఆడవాళ్ళ ముఖాలను పట్టడం వల్ల ఇంకా ఏంటంటే భయపడారు ఇంకా జనాలు. ఈ భక్తులు భయంతో ఆ సైడ్ ఈ సైడ్ వాడటం వల్ల ఒక్కసారి ఒక్కొక్కరు ఒక్కేస్తే లైన్ ప్రకారం ఒక్కితే ఏది ఉండదు కదండి. ఇలా వారు మరీ దారుణంగా ఒక్కారు. మా వాళ్ళకి ఇప్పుడు దెబ్బలు తగ్గాలని చనిపోయారో తెలియదు, ఏమైందో తెలియదు. 2 గేట్లు బిత్తరు ఓపిసేసింది. మాకు అది దయించి మా మీద చెయ్యండి. ఇది రావాలనిపించట్లేదు. ఇంకా నష్టపరిహారం చెయ్యాలి కదా, ఆ జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చేయించండి. అదొకటే చాలు. మరి వాళ్ళ తల్లి పిల్లలు వాళ్ళకి వెళ్ళారు, మీరు ఏమైందో తెలియదు. అప్డేట్.